నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్పై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ. 10 సూత్రాలను నిర్దేశించుకుని స్వర్ణాంధ్ర విజన్ వైపు అడుగులేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు. ఈ పథకంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపణ. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా ప్రబలిన గ్రామాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్పై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 10 సూత్రాలు నిర్దేశించుకుని స్వర్ణాంధ్ర విజన్ వైపు అడుగులేస్తున్నామని చెప్పారు. తెలుగు బిడ్డ పివి నరసింహారావు సంస్కరణలతో దేశం అభివృద్ధి బాటలో ముందుకు పోతుంది అని, ఈ సంస్కరణల్లో 1% తన భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నానని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు నెంబర్ 1గా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అప్పటికి 100 ఏళ్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం, టెక్నాలజీ, P4 వంటి అంశాలను విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచామని తెలిపారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మున్సిపాలిటీ, మండలాల వారీగా విజన్ ప్రణాళిక సిద్ధమైందన్నారు. విజన్ అంటే కొంతమందికి కాదు, సమిష్టిగా ఎవరైతే చివరున్న వ్యక్తిని కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనం 10వ నెల 9 నెలలు అయినాయి. ఆ రోజు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం. నేను కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే మరి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కానీ మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఒక హామీ ఇచ్చి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఆ చైతన్య ఫలితం మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రానటువంటి రిజల్ట్స్ 93% హిట్ రేట్ వచ్చిందంటే అది ప్రజల ఆమోదం. ప్రజల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకొని మనల్ని ఆశీర్వదించారు. 9 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్ళీ ట్రాక్ తప్పిన అభివృద్ధిని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇవి రెండు జరగాలంటే ఒక సుపరిపాలన కావాలి, గుడ్ గవర్నెన్స్ కావాలి. అలాంటి గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీస్ అన్నీ తీసుకొని మనం ముందుకు పోతున్నాం. అయితే ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, మనం అందరం ఆలోచించాల్సింది ఒక నాయకుడికి ఈరోజు ఆలోచించి రేపు ఆలోచించడం కాదు, ఒక దూరదృష్టితో కూడా ఆలోచిస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం. ఏపీ ఉపాధి హామీ పథకంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఆరోపించారు. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు ఇచ్చిన నివేదికల ద్వారా వెల్లడైందని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 564 మండలాల్లో ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించిందని తెలిపారు. ఈ పరిశీలనలో అనేక అవకతవకలు బయటపడ్డాయని, ఉపాధి హామీ కింద ఖర్చు చేసిన నిధులపై అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకం ద్వారా వచ్చిన నిధులు లబ్ధిదారులకు చేరకుండా కొందరు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లాయని డిప్యూటీ సీఎం ఆరోపించారు. అందరూ అంటే ఒకళ్ళని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం, కానీ ఒక గ్రూప్స్ కొల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం. ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ 1-2 months రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసాం. అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ 3 కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం.
ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక 2 months బ్యాక్ పెట్టాం, చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం, 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష, సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒకరిని పెట్టాం. మేము చేశాక మేమేం చాలాసార్లు ఉదాహరణకి 2024-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుందని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం. ఇంకొక మిగతా మండలాలు 660లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా ప్రబలిన గ్రామాలలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పర్యటించారు. మండలంలో పరిధిలోని డయేరియా కేసులు అదుపులో ఉన్నాయని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. క్షేత్రస్థాయిలో తగిన వైద్య బృందాలను అందుబాటులో ఉంచి ఇంటింటి సర్వే చేపట్టడం జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలియజేశారు. ఆర్డీఓ రాణి సుస్మిత, డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈవివి గిరి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతామణి, ఇతర వైద్య, ఆరోగ్య, రెవెన్యూ తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దీని యొక్క మూలాలను గ్రహించి వాటి నుంచి మళ్ళీ అవి పునరావృతం కాకుండా చేయడం, వీటన్నిటి విషయంతో పాటు ఇక్కడ ఇప్పటి వరకు అంటే నిన్నటి ఉదయం వరకు 25 మంది డయేరియా కేసులు నమోదైతే అందులో 19 మంది డిశ్చార్జ్ చేసి వైద్యం పూర్తి చేసి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొక 6 మంది ఉన్నారు. మళ్ళీ నిన్న సాయంత్రం ఇంకో 4 జాయిన్ అయ్యారు. మళ్ళీ ఈరోజు ఉదయం ఒకరు డిశ్చార్జ్ అవగా ప్రస్తుతం 9 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళకి అన్ని రకాలుగా వైద్యం అందించడంతో పాటు ఇవి పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రజలకు విన్నవిస్తున్నాం, రైతులకు విన్నవిస్తున్నాం, కార్మికులకు విన్నవిస్తున్నాం. ఎండల తీవ్రత బాగా పెరిగింది కాబట్టి వాటి యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిహైడ్రేషన్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా పొలాల్లోకి పనులకు వెళ్ళినప్పుడు మనం అక్కడ ఏదన్నా స్ప్రే చేసినప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటితో పాటుగా మనం తీసుకునే ఆహారం, త్రాగునీరు కావచ్చు, ఆహారం కావచ్చు, కొంచెం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా వీటికి మూల కారకాలు ఏంటనేది ఇంకా తెలియలేదు కాబట్టి అవి తెలిసే వరకు మనం కొంచెం అప్రమత్తతగా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న మిగతా 3 మండలాల్లో కూడా వారిని అప్రమత్తత చేయడం జరిగింది, ప్రజలను అప్రమత్తత చేయడం జరిగింది, రైతుల్ని, అదేవిధంగా అక్కడ ఉండే కార్మికులను కూడా అప్రమత్తత జరిగింది. ఈ యొక్క పెరిగిన ఉష్ణోగ్రతల యొక్క వీటిని మనం దృష్టిలో పెట్టుకుని మనం కొంచెం జాగ్రత్తలు వహించడంతో పాటు ఏ చిన్నది సంఘటన మీ దృష్టికి వచ్చిన వెంటనే మాకు తెలియపరచండి. మేము అప్రమత్తంగా ఉన్నాం, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం. అవసరమైన వైద్య 10వ తరగతి పరీక్షలు విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గాజువాక నియోజకవర్గ పరిధిలోని కొత్త గాజువాక, మింది, అక్కిరెడ్డిపాలెం, నడుపూరు, కనతి ప్రభుత్వ హైస్కూల్స్తో పాటు పాత గాజువాక సమీపంలో మరికొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తొలి రోజు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసొచ్చారు. పరీక్ష రాసేందుకు వెళ్తున్న తమ పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నేలపై కూర్చునే పద్ధతికి స్వస్తి చెప్పి అన్ని గదుల్లోనూ బెంచీలను సిద్ధం చేశారు. మంచినీటి సౌకర్యంతో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్సులను అందుబాటులో ఉంచారు. ఆయా కేంద్రాల వద్ద పరిశీలకులను నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం, వాటిపై దృష్టి పెట్టడం, సహేతుకమైన ఆమోదయోగ్యం కలిగిన విధానంలో పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడుతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా హాజరై ప్రజల నుండి అర్జీలను వ్యక్తిగతంగా స్వీకరించాలన్నారు. గోపాలపురంలో మనకి డయేరియా స్ప్రెడ్ వచ్చింది. అక్కడ వెళ్తున్న ఆఫీసర్స్ పర్మిటెడ్ అండ్ దే అసైన్డ్ ద టాస్క్. ఎగ్జామ్ ఉంది, నాకు హాస్టల్లో ఎవరికో జ్వరం వచ్చింది అని ఇలాంటి సిల్లీ రీజన్స్ తో మీరు అబ్సెంట్ అవడానికి అవకాశమే లేదు. ఈ విషయంలో కూడా డిస్ట్రిక్ట్ అఫీషియల్ చోగా నోటీసులు మెమోలు ఇస్తే మనకి మనమే సిగ్గుపడాలి.
గవర్నమెంట్ హై ప్రయారిటీ ప్రోగ్రామ్ లో కూడా మనకి రిక్వైర్డ్ అటెన్షన్ లేదు అని అనిపిస్తుంది. ప్లీజ్ డోంట్ డూ దాట్. యు ఆర్ సపోజ్డ్ టు కమ్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు డూ కమ్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలోని 5 పరీక్షా కేంద్రాలలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఆయా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. హాల్ టికెట్ చూసిన తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. పరీక్షా కేంద్రం వద్ద వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు ఎంఈవి 1 వి త్రినాథరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పరీక్షల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పరిశీలించారు. స్థానిక లాలాచెరువు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. పరీక్షా కేంద్రంలో మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు త్రాగునీరు, పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ కి అవకాశం లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు ఉన్నారు. దానవేపేట మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పరిశీలించారు. జేవీఎంసీ 69వ వార్డు తుంగ్లాం గ్రామంలో నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండపం పనులకు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ అవరోధం కలిగిస్తున్నారని వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి ఆరోపించారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వార్డులో గత కొంతకాలంగా అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం సీఈనే అని పేర్కొన్నారు. 1995లో నిర్మించిన కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు తాను నిధులు మంజూరుకై ప్రయత్నం చేశానని, అయితే ఆదిలోనే పనులకు ఆటంకాలు ఏర్పడడం బాధాకరమని అన్నారు. ప్రతి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ సీఈ శాసనసభ్యుణ్ణి అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. ఏ వార్డులో లేని ఆటంకాలు తన వార్డులోనే రావడం ముమ్మాటికి తప్పే అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సీఈఓ పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నామాన, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రభుత్వం తరఫున లక్షలాది రూపాయల జీతాలు తీసుకొని ప్రమోషన్ తీసుకొని మీరు సత్య వరకు పెన్షన్ తీసుకున్నారు. మా సొమ్ముతో మేము గెలిచి మేము ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ మేము అభివృద్ధి పనులు శాంక్షన్ చేస్తే అభివృద్ధి పనులు అడ్డుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిర్లజ్జగా, ఇంత అడ్డగోలుగా పనిచేస్తున్న సీఈని తక్షణమే సస్పెండ్ చేయాలా, లేకపోతే ఊరుకునే సమస్య లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. సమస్య ఉంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్లం వల్ల కట్టలేకపోతే రిటర్న్ ఇవ్వండి. ఎన్ని లెటర్లు పెట్టాను? నిన్న కాక మొన్న పీజీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పీజీఆర్ఎస్ లో 10/3/2025లో 2 కంప్లైంట్లు పెట్టాను యాజ్ అ వార్డు కార్పొరేటర్ గా. 1 కళ్యాణ మండపం ఆగిపోయిన తక్షణమే పనులు మొదలు పెట్టమని, 2 వాటర్ ప్లాంట్ ఆగిపోయిన ప్రజల అవసరాలు తీర్చమని నా దగ్గర ప్రతిదీ కాపీ ఉంది. 10వ తారీఖు లెటర్ పెడితే 13వ తారీఖునే మెసేజ్ వచ్చింది క్లోజ్ చేసామని. ఏం క్లోజ్ చేసామని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు. మళ్ళీ జోనల్ కమిషనర్కి అయ్యా మీరు ఈ సమస్యను ఎలా పరిష్కరించారో సమాధానం చెప్పండి, మళ్ళీ లెటర్ పెట్టుకునే పరిస్థితి. మేము లెటర్లు పెట్టుకోవడమే, సమాధానం రావడం లేదు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ ఏ చైత్రవర్షిని ఆధ్వర్యంలో జరిగింది. నియోజకవర్గం నుండి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు సమర్పించారు. పాత బస్టాండ్ వద్ద గల మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు ఇచ్చారు. అయితే ఇన్నాళ్ళు నిర్వహించిన చోటు కాకుండా ఈసారి చాలా ఇరుకుగా ఉన్న చోట గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు పిఠాపురంలో పాడా పీజీఆర్ఎస్ కార్యక్రమం అని చెప్పేసి ప్రభుత్వం వారు ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర మెప్ప ఆఫీసు పక్కన నిర్వహించడం జరిగింది. ఇది పాడా అనేది ప్రజలకి తెలియని పరిస్థితి. పీజీఆర్ఎస్ అంటే గతంలో కలెక్టర్ గారు సన్మోహన్ సైలి గారు వచ్చి అంబేద్కర్ భవన్లో నిర్వహించి ప్రజల యొక్క సమస్యల మీద అర్జీలు సేకరించడం, కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరిగేది. కానీ ఈ పాడా పీజీఆర్ఎస్ అనేది ఇది ప్రజలకు తెలియని పరిస్థితి.
అధికారులు ఇప్పుడు వెళ్ళి ప్రజా సంఘాలకు వెళ్ళి అడిగితే మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది పేపర్ ఎంతమంది పిఠాపురం పట్టణంలో కానీ రూరల్ గ్రామంలో కానీ ఎంతమంది నివాసం ఉంటున్నారు, ఎంతమంది పేపర్ చూస్తారనేది మా సమాచారం తెలియజేయాలని చెప్పేసి అధికారులు అడిగాం. ఇక మీదట మేము వారం ఇక్కడే ఉంటామండి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తాం మేము పీడీగా అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఒక్కసారి పరిశీలన చేస్తే మాత్రం గదిలో సుమారు 15 మంది 20 మంది పట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే గదిలో కూడా ఆఫీసర్లు కూడా చాలా ఇరుగ్గానే కొంతమంది ఆఫీసర్లు నుంచొని కూడా. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ములియాగూడ జంక్షన్ నుండి అనంతగిరి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ముందుగా స్థానిక తహసీల్దార్ ఎంపీడీఓలకు వినతిపత్రం అందజేశారు. అనంతరం స్థానిక జెడ్పీటీసీ దీసరి గంగరాజు, జిల్లా కార్యదర్శి పాచిపెంట అప్పలనరస మాట్లాడుతూ 1/70 చట్టాన్ని విరుద్ధంగా కార్పొరేట్ సంస్థలకు కేటాయించిన హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టోకూరు సర్పంచ్ కిల్లో మోసియా, సిపిఎం నాయకులు, కార్యకర్తలు, పీసా కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. నుండి సిట్టంపాటి నుండి ఈరోజు పాదయాత్ర చేసుకుని మండల కేంద్రానికి చేరుకోవడం జరిగిందండి. మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాలు గిరిజన ప్రాంతంలో రాజ్యాంగం పైన గిరిజన హక్కుల పైన దాడి చేస్తున్నాయి. మేము ఒకటి అడుగుతున్నాం, ఇది దయాదాక్షిణాలతో వచ్చింది కాదు ఈ ప్రాంతం. ఈరోజు అప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, రిజర్వేషన్లు అమలు కావాల్సినటువంటి 5వ షెడ్యూల్ ప్రాంతం. ఇదే ప్రాంతంలో ఈరోజు ప్రభుత్వం అండదండగా ఉండి గిరిజనులకి అన్ని హక్కులు కల్పించేలాగా ఉండాలా. కానీ గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు, చట్టాలని ఉల్లంఘించి ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టు అదానికి అలాగే నవయుగ కంపెనీలకి దారదత్తం చేస్తే ఈ ప్రాంతంలో ఊరుకోరు. అలాగే పెద్దకోట, అనంతగిరి మండలంలో పెద్దకోట, అలాగే టోకూరు పంచాయతీలో సిట్టంపాడు, అలాగే గుమ్మకోట పంచాయతీలో గుజ్జలి గ్రామాల్లో 3 ప్రాజెక్టులు ఇక్కడ కార్పొరేట్ శక్తులకి కంపెనీలకి ఇవ్వడం జరిగింది. ఇది తప్పు అని మేము అంటున్నాం. కనీసం టీఎస్సీలో కూడా చర్చించలేదు, గిరిజన ఆమోదం తీసుకోలేదు, గిరిజన హక్కుల్ని ఉల్లంఘించి ఈరోజు చట్టాన్ని పక్కన పెట్టి ఈ రకంగా ఇక్కడ అనుమతులు ఇస్తే ఊరుకునేది లేదని ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా జడ్పీటీసీగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. చందా సత్రం ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే 200 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకుల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందా సత్రం ఆధ్వర్యంలో ఏటా 3-4 లక్షల వరకు స్కాలర్షిప్లు అందజేస్తారని ఇది మంచి సాంప్రదాయం అన్నారు. ఈ ఏడాది 10 విద్యా సంస్థల నుండి 20 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 200 మందికి 1500 చొప్పున అందజేశారని తెలిపారు. పార్టీ నాయకులు శెట్టి జగదీష్, నల్లం శ్రీను, వెంకన్న, లీలావతి, జయరాం పాల్గొన్నారు. ఈ సంవత్సరం 10 విద్యా సంస్థలు, సంస్థ నుంచి 20 మంది, 200 మంది, మనిషికి 1500 రూపాయలతో చందా సత్రం వారు మా పిల్లలకి ఆర్థికంగా వేతనాలు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా నేను శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. వారి యొక్క విద్య కోసం అన్ని విధాలైన సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచనలకు అనుగుణంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు తీసుకురావడంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి. ఏ రీతిగా ఉన్నాయంటే, భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలో సీటు కోసం ప్రతిపాదనలు, లెటర్లు ఇచ్చే పరిస్థితికి రావాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి. మనం గతంలో చూసాం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామం మన్యం పరిధిలో కొలువయ్యున్న శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారిని పోలవరం శాసనసభ్యుడు బాలరాజు, జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, సీనియర్ నాయకులు కృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బుచ్చిరాజు, ఆలయ కమిటీ మరియు స్థానిక సర్పంచ్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా చేస్తున్నారు. తప్పకుండా అనేక రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి అమ్మవారిని దర్శించుకోవడానికి అనేక మంది రావడం జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వం తరఫున ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మేము మా వంతుకి సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే రానున్న రోజుల్లో ఈ గుబ్బలమంగం తల్లిని మరింత అభివృద్ధి పెంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తరఫున మాట్లాడి వెంటనే మినిస్టర్ గారు అయినటువంటి దుర్గేష్ గారి సహాయ సహకారాలతో దీన్ని డెవలప్మెంట్ చేయడానికి మా వంతుకు మేము కృషి చేస్తాం. అలాగే ముందుగా ఈరోజు 3 రోజులు బట్టి
ఈ గుబ్బల మంగమ్మ జాతరని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి, అలాగే దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వరుసవారిగూడెం గ్రామ ప్రజలకి, అలాగే దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఈ గుడిని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళి, అలాగే ఇంకా ఈ జాతరని ప్రభుత్వం తరఫున ఇంకా మంచిగా, ఇంకా ఎక్కువ సందడితో చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సర్వమత సమైక్యతే రంజాన్ ప్రత్యేకత అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక కనితి రోడ్ అజీమాబాద్ సున్నీ మజామా మసీద్లో ఫరీద్ కుటుంబం ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గాజువాకలో రంజాన్ వేడుకలో ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జరగడం సర్వమత సమైక్యతతో ఉండడం ఒక నిదర్శనమని అన్నారు. ముస్లింలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అజీమాబాద్ మస్జిద్ పునర్నిర్మాణం కోసం కావాల్సిన సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా తెదేపా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, మరో కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, హాజీ, అమీర్, వలీల్, మున్నా, హాసన్, వలీ, సాలేహీన్, వలీ తదితరులు పాల్గొన్నారు. మన పాత ఊరిది, ఈ ఊరి దగ్గర ఎప్పుడో మరి మసీదు నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈరోజు ఇఫ్తార్, ఈ పవిత్ర రంజాన్ మాసం కనుక ఇక్కడ ఫరీద్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగిందండి. అందులో మేము పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఎక్కువగా ఈ గ్రామంలో, ముఖ్యంగా అజీమాబాద్ గ్రామంలో ముస్లిం సోదరులు ఉన్నారు. వారికి ఈ మసీదు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఒక ఆలోచన పెద్దలు చెప్పారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా మసీద్ నిర్మాణానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతో పాటు అలాగే షాజీఖానా కూడా గతంలో మేము ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడే ఆ ఫైల్ మూసేసాం. ఈసారి ఖచ్చితంగా నా హయాంలో షాజీఖానా కూడా నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇది చాలా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సూచనలతో మధ్యవర్తిత్వం రాజీ నేపథ్యంలో ఎంసీపీసీ విధానంపై జ్యుడిషియల్ అధికారులకు, అడ్వకేట్లకు అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతుంది అని, తద్వారా సత్వర న్యాయం జరగడం సాధ్యమవుతుంది అని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు వద్ద జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో జిల్లాలోని 36 మంది న్యాయవాదులకు మధ్యవర్తిత్వం యొక్క కాన్సెప్ట్, టెక్నాలజీలపై జిల్లాలోని 36 మంది న్యాయవాదులకు మధ్యవర్తిత్వం యొక్క కాన్సెప్ట్స్ మరియు టెక్నిక్లపై 48 గంటలు 5 రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమానికి జిల్లా జడ్జి సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఎంసీపీసీ 2 మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో అవగాహన శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి ఎస్కే జానీ బాషా, 2 సీనియర్ మాస్టర్ ట్రైనర్ ఆర్ విజయకమల, ఆర్ రత్నతార తదితరులు పాల్గొన్నారు. It's a very important stage to learn more techniques with regard to the mediation. I too underwent training at Visakhapatnam. Prior to attending training classes at Visakhapatnam, I felt that what is there to learn for 5 days on mediation? But after completion of mediation program, I felt so happy because each and every moment we felt very happy while listening classes, while playing roles as advocate, party, mediator, relative of party, and also supporting person, observer. So you all will definitely enjoy the mediation 5 days. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త నల్లంపాటి నారాయణమూర్తి దంపతులు వారి కుటుంబ సభ్యులతో కైలాస గౌరీ నోము, సహస్ర కమలాల నోము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నోము అనంతరం వారు 2000 మంది మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, బంగారపు చెవిపోగులు పంచిపెట్టారు. చివరిలో మూర్తి సతీమణి సత్యమాంబ మాట్లాడుతూ ఈ వ్రతం చేయడం వలన ఇంట్లో ఉన్న సకల దోషాలు తొలగి సకల ఐశ్వర్యాలతో భోగు భాగ్యాలతో విరాజిల్తారని అన్నారు. ఇవాళ విశిష్టత ఏంటంటే ఇవాళ రోజు పార్వతీ పరమేశ్వరికి ఇష్టమైన రోజు సోమవారం, లక్ష్మీనారాయణకి ఇష్టమైన మాసం పాల్గొన మాసం. అందువల్ల ఈ మాసంలో నోములు వ్రతాలు చేసుకుంటే ఎంతో చెప్పిన మాట. ఈరోజు సోమవారం కాబట్టి కైలాస గౌరీను, సహస్ర కమలాలను, పాన్పు పసుపును, మారేడు దళాలను,
లక్ష్మీనారాయణకి పార్వతీ పరమేశ్వరికి చేయడం వల్ల పార్వతీ పరమేశ్వరి కళ్యాణం చేసినట్టు, పాన్ పసుపు చేసినట్టు పార్వతీ పరమేశ్వరి శోభనం చేసినట్టు ఈరోజు విశిష్టత. ఈ నోము చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న దోషాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సౌభాగ్యాలు కలుగుతాయని ఈ నోము. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో వెంచేసి ఉన్న శ్రీ రామలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రథమ వార్షిక మహోత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. తొలి రోజు గణపతి పూజ, పుణ్యహవచనం, మండపారాధనలు, పంచగ్రవ్య పాసన, ధ్వజారోహణం, ధ్వజస్తంభ యాగశాల, రాజగోపురం ప్రతిష్టలలో పూజలు ప్రారంభమయ్యాయి. గంధకి నదిలో లభ్యమయ్యే నరసింహస్వామి వారి 9 కేజీల శాలిగ్రామం ఒడిశా రాష్ట్రానికి చెందిన పోలాకి గోపాలకృష్ణ స్వామివారికి సమర్పించారు. చివరి రోజున లక్ష తులసీదల అర్చన, సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం బ్రహ్మశ్రీ అక్కజోష్ల రమేష్ శర్మ ఆధ్వర్యంలో 9 మంది ఋత్వికులతో జరపనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా సోంపేటలో వేంచేసి ఉన్న శ్రీ రమాలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి వారి దేవాలయ ప్రాంగణం నందు ఉన్నాం. మరి ఈ 3 రోజుల పాటు నిర్వహించే నిర్వహణ ఏర్పాట్లపై ఇక్కడ మనతో కమిటీ సభ్యులు ఉన్నారు. వారికి అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మై టీవీ ప్రేక్షకులకు శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సోంపేట శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని సోంపేట గ్రామ ప్రజలందరికీ, అలాగే అనుసంధానంగా ఉన్న మిగతా గ్రామ భక్తులందరికీ కూడాను స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారు రాజగోపురము, యాగశాల, అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవము ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్పై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ. 10 సూత్రాలు నిర్దేశించుకుని స్వర్ణాంధ్ర విజన్ వైపు అడుగులేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు. ఈ పథకంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపణ. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా ప్రబలిన గ్రామాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు. వార్తలందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.